మనకు వచ్చే కృష్ణానది నీళ్లు ఆంధ్ర మలుపుకోబోతుందని లొల్లి, రుణమాఫీ అందరికి కాలేదని రచ్చ, రైతు భరోసా అస్తలేదని లొల్లి, కొత్త కూపన్ కారెట్ల కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు, ఓ దిక్కు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఇంకో దిక్కు రాబోతున్న సర్పంచ్ ఎన్నికలు, సర్కార్ ఎలువడి మంచిగా లేదని ప్రతిపక్షాల గరం. గిసొంటి అలా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇలా సొంత జిల్లాకు వేయండు. చూద్దాం పాండ్రి ఏం చేసిండో ఏం మాట్లాడిండో. భీమన్నగా వారయోదే ఏధోన్వింద్రస్తమామీషాః నంబస్మ స్వరాజ్యో నరాజ సంవర్ధిషన్న. రైట్, ఇందిరమ్మ ఇండ్లు కట్టుడికినా చాలా అయింది. నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో గిట్లా షురువు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 13 ఊర్లలో 859 మందికి ఇండ్ల పట్టాలు పంచిండు. ఇక ఇటు చూడుర్రి, ఇటు అత్త డీకేఆర్నమ్మ ఎంపీ, అటు మేనకోడలు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అక్క. రేవంత్ సార్ అసొంటుంటే ముంగడికి రాని పిలిచింది అరుణ మేడం. మహిళా సంఘాలు పెట్టిన పెట్రోల్ బంకును చాలు చేస్తే మంత్రి సీతక్క బండ్ల పెట్రోల్ కొట్టింది. అటెనక అమ్మలక్కలతోటి ముచ్చట్లు. పెట్రోల్ వెనక 3 రూపాయల లాభం ఉంటుంది సార్, ఇంకా డీజిల్ వెనక 2 రూపాయలు వస్తుంది సార్. నెలకి ఏం లేదన్నా మేము 5 లక్షల లాభం పొందుతాం సార్. మహిళా సంఘాల మెంబర్లకు 2 చీరలు పంచే కార్యం చెప్పున్నే చాలు చేస్తాం, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నాడు ముఖ్యమంత్రి సారు. గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల గడగట్టే చీరలు ఇచ్చారు. 1 కోటి మంది అక్కలను కోటీశ్వర్లను చేస్తుందట గవర్నమెంట్. ఇక బీజేపీ ఎంపీ అరుణ మేడం ఢిల్లీకి వెళ్ళి ఎక్కువ పైకం తేవాలని గిట్లా అన్నాడు. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ. నారాయణపేటలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, దవాఖానా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, 2 పోలీస్ స్టేషన్లు, రోడ్లు, బ్రిడ్జీలకు శంకుస్థాపనలు, కొన్ని ఓపెనింగ్లు అయినాయి. 900 కోట్లకు మీద పనులు అంటే చూడుర్రిగా. అటెనక పబ్లిక్ మీటింగు. కృష్ణానది నీళ్ళు ఆంధ్ర మలుపుకపోతానికి ఫస్ట్ కాంచే కేసీఆరే కారణమని గర్వమైండు. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలు ఏమైందో యాద్ చేసి మొన్న జగన్ గారికి ఎట్లా సాబ్దారి ఇచ్చిండో చెప్పిండు సీఎం సారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా? జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరిమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఇక ఎవలేలు వాడు ఎట్లుందో చర్చ చేద్దాం రారి అని గిట్లా పిలిచిండు కడమ 2 పార్టీల పెద్దలను. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా, నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి సర్పంచ్ ఎలక్షన్ల కోసం గీ సవాల్ గిన చేసిండు. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి నేను కొడితే మామూలుగా ఉండదు అని ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ సార్ అన్నాడు కదా. రా ఎంత గట్టి కొట్టవో చూద్దాం. డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. అంతకు మొదలే వికారాబాద్ జిల్లా పోలేపల్లి ఎల్లమ్మ తల్లి పండుగకు పోయి పట్టుబట్టలు పెట్టిండు.